నాటి దగ్గర పడిపోయాను కొట్టాడు మర్చుకోకూడదు మిమ్మల్ని కలవటానికి వచ్చినందుకు శశిధర్ రెడ్డి అనే వ్యక్తి రైతు ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. రాకూడదు అని చెప్పి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు పోలీసులా మనుషులు ఉన్న రాక్షసులు అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రతి పోలీసు సోదరులకి ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రతి పోలీసు సోదరులు మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. ఒక రైతుల సమస్యలైనా జగనే పలుకుతున్నాడు, మామూలు రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు, మిర్చి రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి ఐఆర్ ఇవ్వాలన్నా, టీఆర్సీ డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకి డిఏ ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ 6 సూపర్ 7 ప్రజలను మోసం చేసిందని ఎండగట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరులు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి పోలీస్ సోదరులు అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోనవుతా ఉన్న ఆ సిఐలు, వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు నమ్మకండి. రేపొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అడ్డుకోమని పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. ఏదంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండదు, సమస్యల గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆ సమస్య లేదు అని చెప్పి వక్రీకరిస్తారు, గ్రామాలాడతారు, తప్పుదోవ పట్టిస్తారు. సమస్యను ప్రజలకు గాలికి వదిలే పరిస్థితి వస్తుంది, నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పోలీసు సోదరుడు కూడా ఈ సందర్భంగా